శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 16వ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 16వ బ్రహ్మోత్సవాలు శ్రీ 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 తిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి వారి మంగళ శాసనములతో స్వర్ణధామ్ నగర్లో కొలువైయున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 16వ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా భక్తుల ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఏప్రిల్ 28, 2025 సోమవారం నుండి మే 3, 2025 శనివారం వరకు ఈ ఉత్సవాలు 6 రోజుల పాటు ఏ రోజుకి ఆ రోజే ప్రత్యేకంగా సంతరించుకుంది. ఉత్సవాల ప్రారంభం సోమవారం రోజు సాయంకాలం సమిష్టి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, రక్షాబంధనం, అంకురార్పణం. రెండవ రోజు మంగళవారం రోజు ఉదయం వేళ అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణము, సాయంత్రం వేళ భేరి పూజ, దేవత ఆహ్వానము, రాత్రివేళ శేషవాహన తిరువీధి ఉత్సవం వైభవంగా ఊరేగింపును చేపట్టారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమంలో కూచిపూడి నృత్య ప్రదర్శనను చేపట్టారు. మూడవ రోజు బుధవారం నాడు ఉదయం వేళ నిత్య హోమం, పూర్ణాహుతి కార్యక్రమం, సాయంత్రం వేళ శ్రీవారి కళ్యాణ మహోత్సవం మరియు అన్న సమారాధన కార్యక్రమాన్ని చేపట్టారు. నాలుగవ రోజు గురువారం నాడు నిత్య హోమం, పూర్ణాహుతి, శ్రీ మహాలక్ష్మి అభిషేకం, సాయంకాల వేళ నిత్య హోమం, శ్రీవారి గరుడ వాహన సేవలో కాలనీలో ఉండే ఎస్వీఎస్ మహిళా నాట్య కోలాట బృందం చాలా ఆసక్తిగా పాల్గొని భక్తులను కనువిందు చేశారు. ఐదవ రోజు శుక్రవారం రోజున ఉదయం వేళ నిత్య హోమం, పూర్ణాహుతి, శ్రీ గోదాదేవి అభిషేకం, సాయంకాలం వేళ నిత్య హోమం, పూర్ణాహుతి అనంతరం భక్తి గాన రసాంజలి సురేఖామూర్తి మాధవి, శశికళ స్వామి బృందంచే గాన కచేరీ నిర్వహించారు. అనంతరం వారిని ఆలయ కమిటీ శాలువాలతో, జ్ఞాపికలతో సన్మానించారు. చివరి రోజు శనివారం రోజు నిత్య హోమం, మహాపూర్ణాహుతి, అష్టోత్తర శత కలశాభిషేకం, చక్ర స్నానం, సాయంకాల వేళ దేవతోద్వాసన, ద్వాదశరాధన, శ్రీ పుష్పయాగం, ధ్వజారోహణం, సప్తవర్ణాలు నివేదన, తీర్థప్రసాద గోష్ఠి, ఆచార్య ఋత్విక్ సన్మానం, మహా ఆశీర్వచనం కార్యక్రమాలను చేపట్టారు. ఈసారి బ్రహ్మోత్సవాలకి మొదటిసారిగా శ్రీమాన్ గోవర్ధనం రాఘవాచార్యులు యజ్ఞ ఆచార్యులుగా ఉండి చాలా వైభవంగా జరిపించారు. భగవత్ రామానుజాచార్యుల తిరు నక్షత్రాన్ని పురస్కరించుకొని స్నపన, తిరుమంచన సేవ, తదనంతరం రామానుజుల వారిని అలంకరించి అష్టోత్తర పూజ, తనయ విన్నపాలతో యజ్ఞ ఆచార్యుల బృందం అద్భుతంగా చేపట్టారు. భక్తులందరినీ ఆనందింపచేశారు. 6 రోజులు ఆలయ ప్రాంగణంలో గోవింద నామాలతో అశేష భక్త జనవాహిని పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు ఆలయ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ మణికొండ రాఘవేందర్ రావు, ఆలయ కమిటీ సభ్యులు వచ్చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ మరియు ఆలయ అలంకరణ ఏర్పాట్లను గావించారు. ఈ దేవాలయం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అది పురస్కరించుకొని ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు 16వ సంవత్సరం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి మల్లికార్జున గారు చెప్పినట్టు మా కాలనీ స్వర్ణధామ్ నగర్లో ప్రతి ఒక్క ఇంట్లో ఒక నిపుణులు నిలబడి, ఎందుకంటే 11 సంవత్సరాల నుంచి వాళ్ళు మా కాలనీలో ఉంటే మేము ఎంత అజ్ఞానంలో ఉన్నామో మాకే తెలుస్తుంది. ఎంతమంది బయట పెట్టుకోవాలో, ఎంతమంది మంచి చేసుకోవాలో మాకు అంతకు ఎంత టాలెంట్ ఉందో మాకే తెలుస్తలేదు. అందుకని దయచేసి వాలంటరీగా వచ్చి కార్యక్రమం చేస్తామని కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఈ రోజు నుంచి దేవాలయం కమిటీ తరఫు నుంచి వారికి మల్లికార్జునరావు గారి సాంస్కృతిక కార్యక్రమాల్లో చైర్మన్గా నియమిస్తున్నామని చెప్పి సమావేశం చేస్తున్నాము. ప్రతి సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి సభాముఖంగా ఏకగ్రీవంగా ఆమోదిస్తారని చెప్పి నేను కోరుకుంటూ మరి ఈ సన్మాన కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. ఈ రోజు నుంచి ఏ కార్యక్రమమైన భజన కార్యక్రమాలు చేస్తామని పెట్టుకున్నందుకు ప్రతి దానికి ఆయన సహాయ సహకారాలు మాకుంటే మేము ఇస్తాం. కాబట్టి తప్పకుండా వారు మా బోర్డు మెంబర్లు కూడా తీసుకొని సాంస్కృతిక కార్యక్రమాలకు ఆయన చైర్మన్గా నియమిస్తామని సభాముఖంగా మనం చేస్తాం. సనాతన ధర్మము అనేటువంటిది రామానుజాచార్యులు, శంకరాచార్యులు మనకిచ్చి ఉన్నటువంటి గొప్ప ఆస్తి.
32 ఏళ్లలోనే శంకరాచార్యుల వారు దేహం చాలించారు. 120 సంవత్సరాలు బతికారు రామానుజాచార్యుల వారు. ఇద్దరూ పంచమి రోజున ఆరుద్ర నక్షత్రంలో 1017వ సంవత్సరంలో పుట్టారు. వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ అలవాట్లు కానీ అన్నీ కూడాను వాళ్ళ సొంతంగా గురువులు చెప్పినవి కూడా కొన్ని కాదని వాళ్ళు మార్గాలు ఎంచి ఒక సరి అయిన మార్గాన్ని మన మానవ జాతికి అందించారు. ఇప్పటికి 100 సంవత్సరాలు అయిపోయింది. 100 సంవత్సరాల నుంచి హైందవ ధర్మం విలసిల్లుతూనే ఉంది. మరో 100 సంవత్సరాలు, మరో 100 సంవత్సరాలు, మరో 100 సంవత్సరాలు కూడా హైందవ ధర్మం అనేది విలసిల్లుతూనే ఉంటుంది. హైందవ ధర్మం అనేది ఒక మతానికి సంబంధించింది కాదు. హైందవ ధర్మము అనేటువంటిది ఒక మనుష్య సమూహానికి లివింగ్ అంటే జీవన విధానానికి సంబంధించినటువంటి ఒక గొప్ప ఆస్తి వాళ్ళిద్దరూ ఇచ్చినటువంటిది. అటువంటి జయంతి రోజున మనము ఈరోజు ఈ పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. పైగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరిగాయి. ఈ కాలనీ వాళ్ళు కూడా మాకు ఎంతో కోఆపరేషన్ చేశారు. అలాగే ఇంకో 2 రోజులు పోతే త్యాగరాజస్వామి వారి జయంతి ఉంది. ఇంకో 10 రోజులు పోతే అన్నమయ్య జయంతి ఉంది. ఈ మహానుభావులందరూ వైశాఖ మాసంలోనే పుట్టి మన హిందూ ధర్మానికి ఎంతో సంపద తెచ్చిపెట్టినటువంటి వాళ్ళు అయ్యారు. నిత్యం తలచుకుండేటువంటి మహానుభావులందరూ ఈ దేశంలో పుట్టారు. హైందవ ధర్మాన్ని పాటించారు, హైందవ ధర్మాన్ని వదిలారు. ఆ హైందవ ధర్మమే మనకు ఈరోజు పరమపద సోపాన పటం అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాను. ముందు కూడా హైందవ ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని, శైవం అంటే వేరు, వైష్ణవం అంటే వేరు అన్నటువంటి భావన లేకుండా శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపేణ శివాయ అన్న సత్యాన్ని అందరూ తెలుసుకొని కలిసిమెలిసి హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి, హైందవ ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి నేను ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నా. మా అందరికీ ఆ శక్తిని ఇవ్వాలని. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.